భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం కలకలం రేపుతోంది. అయితే సమ్మె కారణంగానే ఆయన ఇలా చేశారా లేక కుటుంబ కలహాలు ఏమైనా అందుకు కారణమై ఉండొచ్చా అనేది చర్చనీయాంశంగా మారింది. ఘటనపై బాధితుడి భార్య ఒకలా చెప్తుంటే ఆయన కూతురు మరో వాదన వినిపిస్తుండడం ఈ వ్యవహారం సస్పెన్స్ గా మారింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న కార్మికులు పలు చోట్ల ఆత్మహత్య యత్నాలకు పాల్పడడం కలకలం రేపుతుంది. భద్రాచలం డిపోలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న లింగారెడ్డి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ సమ్మె కారణంగా డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు వార్తలు రావడంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలుపెట్టారు. అయితే లింగారెడ్డి ఆత్మహత్య యత్నానికి కారణం సమ్మె లేక కుటుంబ కలహాల అనే అంశం చర్చనీయాంశంగా మారింది. బస్ డిపో దగ్గర జరిగిన సమ్మె కార్యక్రమంలో పాల్గొని ఇంటికి వచ్చిన తర్వాత తన భర్త ఇలా చేశారని ఆయన భార్య జయమ్మ తెలిపారు. దేనికోసం అండి బయట డిపో కాడికి పోయి వచ్చిండు, వచ్చేప్పుడు తీసుకొని వచ్చిండు. నాకైతే ఇక అవన్నీ ఏం తెలియదు, అక్కడ ఏం జరిగిందనేది తెలియదు. డిపో కాడికి పొద్దున 10ంటికి పోయిండు, 4:30కు వచ్చిండు. ఇంట్లోనైతే మాకు మందులు ఉండవు, ఏవి ఉండవు ఇంట్లో. మేము యశాంతర్లం కూడా కాదు. అయితే తన తండ్రి గతంలో యాక్సిడెంట్ ఘటన వల్ల సస్పెండ్ అయి 2 నెలల క్రితమే విధుల్లో చేరారని లింగారెడ్డి కూతురు స్వాతి తెలిపారు. సమ్మె వల్ల ఇంకా డిప్రెషన్ లోకి వెళ్లారన్నారు. అయితే ఈ అంశంలో తన తల్లి చెప్పేది అబద్ధమని స్వాతి చెప్పడంతో ఈ వ్యవహారంలో అసలు నిజం ఏంటన్నది సస్పెన్స్ గా మారింది. డాడీ ఈ మధ్య సస్పెండ్ అయ్యి 2 months అయింది, మళ్ళీ జాయిన్ అయ్యి ఆ బాధలో ఉండి ఈ మధ్య జాయిన్ అయ్యి డ్యూటీ బాధలోనే ఉండి మళ్ళీ ఇప్పుడు ఈ సమ్మె వల్ల ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళారు. ఆమె చెప్పేది అబద్ధం. భార్యాభర్తల మధ్య తగాదాలు ఉండడం వల్లే లింగారెడ్డి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారా లేక సమ్మె కారణంగానే ఇలా చేశారా అన్నది తేలాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల్లో కొందరు ఆత్మహత్య యత్నాలకు పాల్పడుతుండటంతో లింగారెడ్డి వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది.